సార్ నమస్తే అండి. నమస్తే అండి. మీ పేరు? నా పేరు జనార్దన్ అండి. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరిని చేస్తారంటారు? రాష్ట్ర అధ్యక్షుడు అంటే నాకు తెలిసినంత వరకు ఈటెల రాజేందర్‌కి ఇవ్వొచ్చని నా ఎక్స్‌పెక్టేషన్. ఓకే. ఈటెల రాజేంద్ర గారు ఎందుకు? అంటే మా ఎంపీ అయినా ప్లస్ ఆయన కొంచెం అనుభవం ఉన్న ఆయన తెలంగాణ రాజకీయాల్లో అనుభవం ఉన్న ఆయన. ఇంతకుముందు మంత్రిగా కూడా చేశాడు. ప్లస్ కొత్తగా బీజేపీలో జాయిన్ అయ్యి ఆయన మళ్ళీ గెలిచాడు వెంటనే. కేసీఆర్ హయాంలో రాజీనామా చేసి వెంటనే గెలిచాడు కదా బీజేపీలో. మళ్ళీ ఎంపీ ఛాన్స్ ఇస్తే ఎంపీలో కూడా గెలిచాడు ఆయన. గడిచిన 6 నెలలు కాంగ్రెస్ పాలన ఎలా అనిపించింది? కాంగ్రెస్ పాలన అయితే ఏం లేదండి. 6 గ్యారంటీలు అన్నారు. 6 గ్యారంటీలో ఒక గ్యారంటీ కూడా మాకు రాలేదు. అంతకుముందు డబుల్ బెడ్రూమ్ అన్నారు. డబుల్ బెడ్రూమ్ కూడా మాకు ఇవ్వలేదు. మాకు ఫోన్ ఎంక్వైరీ వచ్చింది, రసీదు ఉంది, అన్ని ఉన్నాయి, టోకెన్ నెంబర్ ఇచ్చారు. మాకు మాత్రం డబుల్ బెడ్రూమ్ అయితే ఇవ్వలేదు. మరి నెక్స్ట్ కాంగ్రెస్ పాలన బాలేదు కాబట్టి నెక్స్ట్ కాంగ్రెస్ కి ప్రత్యామ్నాయంగా ఏ పార్టీ ఉండేది అనుకుంటున్నారు ఫ్యూచర్? కాంగ్రెస్ ప్రత్యామ్నాయంగా బీజేపీ ఉంటుంది అనుకుంటాను నేనైతే. బీజేపీ అనుకుంటున్నారు. వచ్చే జిహెచ్ఎంసీ ఎలక్షన్ లో కూడా బీజేపీ అధిక మెజార్టీ నాకు తెలిసినంత వరకు. మరి బీఆర్ఎస్ కి ఎవరు పార్టీ అధ్యక్షుడు అయ్యే ఛాన్స్? బీఆర్ఎస్ కంటే ఇప్పుడు మరి ఉన్న పరిస్థితుల్లో మరి బీఆర్ఎస్ వెనక్కి వెళ్ళిపోతుంది కదా, రోజు రోజుకి వెనక్కి పడిపోతుంది. హరీష్ రావు ఉన్నాడు, కేటీఆర్ ఉన్నాడు. మరి హరీష్ రావుకి ఇవ్వచ్చు, మరి కేటీఆర్కి ఇవ్వచ్చు. మాకు కవిత ఎక్కడో ఉంది కదా ఆవిడ. ఎందుకంటే కవితని కేసీఆర్ గారు చూడడానికి కూడా వెళ్ళాలి, కనీసం హెల్త్ కూడా బాగాలేదంట పాపం. మరి ఇప్పుడు ఎలా చూడాలి దాన్ని? ఇంకా పెద్ద నిర్ణయం అది, కేసీఆర్ గారి నిర్ణయం. కేసీఆర్ గారి నిర్ణయం. ఓకే. ఈటెల రాజేంద్ర గారికి అయితే నాకు ఛాన్స్ ఉంది, కొంచెం ఆయనకి ఇచ్చే అవకాశం ఉంది. మరి ఇప్పుడు ఆయన్ని ఈటెల రాజేంద్ర గారికి పార్టీ అధ్యక్షుడు చేస్తే బీజేపీని గెలిపించగలరు అంటారా? అంటే ఇంకా ఉన్నారు కదా మంత్రులు, 2 మంత్రులు ఉన్నారు తెలంగాణ నుంచి. బీజేపీకి 8 సీట్లు వచ్చినాయి, ఎంపీ సీట్లు. పార్టీని గెలిపించే ఛాన్స్ ఉందా అంటున్నా ఈటెల రాజేంద్ర గారికి? 50-50 ఛాన్స్ ఉంది నాకైతే. థ్యాంక్స్ అండి. సార్ నమస్కారం అండి. నమస్కారం సార్. మీ పేరు? నా పేరు రవి సార్. రవి గారు, మరి బీజేపీకి ఎవరు అవుతారంటారు? బీజేపీకి ఎవరైనా కానీ ఇప్పుడు బీజేపీకి మొన్న ఈటల రాజేంద్ర గారు అయిండుగా, ఇక అదే గట్టే కొనసాగుతుంది. ఏం చెప్తావు? బాగానే ఉంటుంది అంటారు బీజేపీ? బాగానే ఉంటుంది, కొద్దిగా మద్దతు ఉంటుంది కదా సార్. ఓకే. మరి అదే వీళ్ళకి కాంగ్రెస్ కి గట్టి పోటీ రావాలి. గట్టి పోటీ రావాలి. అప్పుడు గట్టి పోటీ వచ్చినా వాళ్ళకి భయం ఉండిద్ది. గట్టి పోటీ ఏ పార్టీ వచ్చింది అంటారు? బీజేపీ వస్తుంది గట్టి పోటీ, అంత తప్ప ఏది. కాంగ్రెస్ పరిపాలన ఎట్టుంది 6 నెలలు? కాంగ్రెస్ పరిపాలన అంటే మా ఆటో డ్రైవర్ మొత్తం రోడ్డు పడారు సార్. ఏమి లేదు ఇప్పుడు, కింద పడే తిండికి లేవు, ఏది లేదు, మొత్తం ఆగం బతికి అయిపోయింది. పొద్దున 100 రూపాయలు కూడా చేయలే. ఏం చేయాలో పరిస్థితి, ఆగం పరిస్థితి అయిపోయింది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కానీ తెలుసుకొని ఏదైనా ఆటో డ్రైవర్ కావాలని ఇస్తేనే ఏమైనా బతకగలుగుతాం, లేకపోతే మా బతుకులు ఆగం బతుకులేదు సార్. మరి ఇప్పుడు కాంగ్రెస్ కి గట్టి పోటీగా ఏ పార్టీ ఉండిద్ది అంటారు నెక్స్ట్? గట్టి పోటీ అంటే ఇప్పుడు ఏం చెప్పలేం కదా సార్. మాకు ఎట్లా తెలుస్తుంది అది? మాకు ఎట్లా తెలుస్తుంది సార్? తెలియదు కదా. కాంగ్రెస్ పరిపాలన బాగాలేదు, మీకు ఇబ్బంది కలుగుతుంది. నెక్స్ట్ ఏ పార్టీ ఉంటే బాగుంటది అంటారు? ఇక నెక్స్ట్ అంటే కాదు, ఇప్పటి వరకు అయితే 5 ఏళ్ళు అయితే పరిపాలన చేస్తాడు కదా రేవంత్ రెడ్డి. 5 ఏళ్ళ తర్వాత ఇక నెక్స్ట్ ఏది చేస్తుందో అప్పుడు మోషన్ లో బట్టి చెప్పగలుగుతా. ఇప్పుడే రన్నింగ్ అవుతుంది కదా. బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలని వీళ్ళందరూ చాలా మందిని కొంటున్నారు, కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతున్నారు. అంతకుముందు కేసీఆర్ కూడా అంతే చేశాడు. కేసీఆర్ చేసిన తప్పే రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. కేసీఆర్ అట్లే చేసాడు, రేవంత్ రెడ్డి కూడా ఇంకా పూర్తిగా అధ్వానం చేసాడు. మా ఆటో డ్రైవర్ మొత్తం ఆగం బతుకులు అయిపోయినాయి. అదే బీజేపీ కానీ వీళ్ళు కానీ ఎవరు ఇలాంటి అదే ఉచిత బస్సు అని హామీలు ఇవ్వలేదు కదా. మరి అప్పుడు బాగానే ఉండేది కదా ఉచిత బస్సు లేకపోతే. ఉచిత బస్సులు లేకున్నా కానీ ఆన్లైన్ పెట్టి ఊపర్ ర్యాపిడ్లు పెట్టి మొత్తం ఆగం బతుకులు చేశారు సార్. వల్ల 2 వీలర్ 3 వీలర్ 4 వీలర్ అన్ని పెట్టి ఆగం బతుకులు చేశారు సార్. ఏం లేదు ఇప్పుడు ఆటో డ్రైవర్లకు రోడ్డు మీద పడి పుచ్చబెట్టుకునే కాలం వచ్చింది సార్. ఇప్పుడు ఏం లేదు. ఆటో డ్రైవర్లు ఇప్పుడు బతకాలన్నా సావాలా అనేది ఒకటే డిసైడ్ ఉన్నది. ఇప్పుడు ఏం లేదు, ఇప్పుడు అట్లా అయిపోయింది సార్ ఇప్పుడు ఆటో డ్రైవర్ల సంగతి. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి ఏమైనా ఆదుకుంటేనే బతకగలుగుతారు, లేకపోతే ఆటో డ్రైవర్లు చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటారు సార్. ఇప్పటికైనా చాలా ఇబ్బంది అయిపోతుంది. బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎవరు అధ్యక్షుడు అయితే బాగుంటుంది? కేటీఆర్, హరీష్ రావు? హరీష్ రావు అయితే బాగానే ఉంటది కానీ ఆయన పదవిలోకి రావాలి సార్. పదవిలోకి వస్తే అయితే బాగుంటది. కేటీఆర్ ఉన్నాడుగా, మరి కేటీఆర్ అంటే కొడుకు వాళ్ళనే ఉంటది కదా సార్. ఇప్పుడు మొత్తం ఏమున్నదంటే ఓలా ఊపర్ ర్యాపిడ్ మొత్తం ఆన్లైన్ చేసింది మొత్తం ఆయనే, కేటీఆర్ గారే. ఇప్పుడు ఏమున్నది సార్? ఏం లేదు. ఇప్పుడు బతకాలంటే చాలా కష్టం ఉంది మాకు ఇప్పుడు. సార్ నమస్కారం అండి. నమస్కారం. మీ పేరు? రామ్నాథ్. మరి బీజేపీకి ఎవరైతే ఛాన్స్ ఉందంటారు? బీజేపీకి మరి
ఈటల గానీ ఈటలకే ఇవ్వాలి, ఈటలకే ఇస్తారు. ఎందుకంటే పోయినసారి మిస్ అయింది, ఈసారి ఈటలకే ఇస్తారు. ఎందుకంటే కొంచెం హరీష్మావన నాయకుడు అతనే ఇప్పుడు ప్రస్తుతానికి, అందుకే ఈటలకే ఇస్తారు. ఒకవేళ ఆయనకి ఇస్తే మరి నెక్స్ట్ అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉందంటారా? అంతా చెప్పలేము సార్. ఇప్పుడు ఎలక్షన్ ముందు రోజే చెప్పలేకపోతున్నాం. ఇప్పుడు అప్పుడు ఎట్లా చెప్తామండి? ఇప్పుడు నెక్స్ట్ బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎవరు అవుతారంటారు? కేటీఆర్ అవుతారు మా ఉద్దేశం. కేటీఆర్ గారు. మరి హరీష్ రావు ఎందుకు కాకూడదు? హరీష్ రావు కాకపోవచ్చు. ఎందుకు? మరి అల్లుడే కదా. అల్లుడైనా కానీ అడుగు కంటే అల్లుడే ఎక్కువ కాదు కదా. కాదు. మరి ఆయన సీనియర్ అంటారు కదా, ఆయన అన్ని చేయగలరు అంటారు కదా. అన్ని చేయగలడు, కానీ కుటుంబ నేపథ్యంలో కేటీఆర్ అవుతాడు. కేటీఆర్ అవుతారు. మరి కాంగ్రెస్ నెక్స్ట్ పీసీసీ ఎవరయ్యే ఛాన్స్? అది చెప్పలేము సార్. అది మధ్యయాష్కి కానీ బలరాం నాయక్ అట్లా చెప్పలేము. బలరాం నాకైతే కాడు, జీవన్ రెడ్డి. బలరాం నాకైతే కాడు, అయితే మధు యాష్కి లేకపోతే జీవన్ రెడ్డి. ఓకే ఓకే. మరి బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు అందరినీ ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్తున్నారు కదా. మరి గతంలో కూడా కేసీఆర్ అంతే చేశారు. అవును. మరి కేసీఆర్ చేసిన తప్ప ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. రేవంత్ రెడ్డి చేస్తున్నాను కావచ్చు, కాకపోతే ఏంటంటే దాన్ని క్వశ్చన్ చేయలేరు. ఎందుకంటే ఆ పార్టీ వాళ్ళు చేశారు కాబట్టి దాన్ని క్వశ్చన్ చేయలేరు. వీళ్ళంతా క్వశ్చన్ చేసినా కానీ వాళ్ళు చేసిన తప్పే వీళ్ళు కూడా జరుగుతుంది. ఎమ్మెల్సీలు కూడా చాలా మంది వెళ్ళిపోతున్నారు. మరి ఫ్యూచర్ లో మరి బీఆర్ఎస్ పార్టీ ఏమైనా విలీనం చేసే ఛాన్స్ ఉంటుందా? విలీనం జరగదు కానీ ఆ పార్టీ స్లోగా వెళ్ళిపోవచ్చు. చెప్పలేం వెళ్ళిపోవచ్చు. ఓకే సార్, నమస్కారం అండి. నమస్తే. మీ పేరు? ముకుందం గారు. మరి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది? బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి రావడం లేదు. ఈటల రాజేందర్ బెటర్. ఈటల గారు ఎందుకు అనుకుంటున్నారు? ఈటల గారు ఎందుకంటున్నారంటే అతనికి ఏంటంటే పబ్లిక్ లో బాగా తిరిగినాడు రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. ఏదంటే తెలంగాణ ఎడ్యుకేషన్ అప్పటి నుంచి ఉన్నాడు కాబట్టి అతనికి బాగా పబ్లిక్ ప్రాబ్లమ్స్ బాగా తెలుసు. ఇంకోటి ఏంటంటే అట్ ది సేమ్ టైమ్ దే విల్ కాన్సన్ట్రేట్ ఆన్ ది డెవలప్మెంట్ ఆల్సో. అది కాంగ్రెస్ వచ్చి 6-7 నెలలు అయిపోయింది. కాంగ్రెస్ పరిపాలన పైన మీ అభిప్రాయం ఏంటి? ఎలా ఉంది? నా అభిప్రాయం ఏంటంటే ఈ బస్సులలో ఆడవాళ్ళను అలో చేయడం ఫ్రీగా, అందులో ఆర్టీసీని ముంచుతున్నారు. వాళ్ళకి ఇంతవరకు డబ్బులు ఏమి ఇవ్వడం లేదు, కానీ ఇప్పటి వరకు ఇస్తూనే ఉన్నాం ఎప్పుడెప్పుడు అంటున్నారు. ఇంకొకటి ఏంటంటే ఇప్పటి వరకు పోయిన నెల వరకే 2500 కోట్ల వరకు అప్పున్నారు. ఆర్టీసీకి అప్పు ఉంది, ఇంతవరకు పేమెంట్ చేయలేదు. కానీ పైకి మాత్రం మేము ఇస్తున్నాం అని చెప్తున్నారు. అది ఓకే. ఎట్లా ఉంది అసలు పరిపాలన? ఏమనుకుంటున్నారు? పరిపాలన ఏం బాగలేదు. వాళ్ళు పంచి పెడుతున్నారు తప్ప డబ్బులన్నీ డెవలప్మెంట్ ఏమి ఉండదు. డబ్బులు పంచి పెట్టినప్పుడు డెవలప్మెంట్ ఎక్కడ ఉంటుంది? ఉండదు. మరి కాంగ్రెస్ కి రేపు ఫ్యూచర్ లో గట్టి పోటీ ఇచ్చే పార్టీ ఏదనుకుంటున్నారు? ఫ్యూచర్ బీజేపీని అనుకుంటున్నా. బీజేపీని. మరి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు వరుసగా కాంగ్రెస్ లోకి వెళ్ళిపోతున్నారు కదా. అవును. ఎప్పుడు అటు ఇటు జంప్ అయితేనే ఉంటారు. గతంలో కేసీఆర్ గారు చేసిన తప్ప ఇప్పుడు రేవంత్ రెడ్డి చేస్తున్నాడు. అంతే చేస్తున్నాడు, కంపల్సరీ చేస్తున్నాడు. మరి భవిష్యత్తులో బీజేపీతో బీఆర్ఎస్ పొత్తు పెట్టుకునే ఛాన్స్ ఉందంటారా? లేదనుకుంటా. ఎందుకంటే బీఆర్ఎస్ వాళ్ళను నమ్మే పరిస్థితిలో ఎవరు లేరు. అది ఓకే. మరి బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఎవరైతే బాగుంటుంది? బీఆర్ఎస్ దాని గురించి అసలు పార్టీ గురించి ఆలోచించడమే తప్పు. తెలంగాణను ముంచింది వాళ్ళు. వేల కోట్లు దోపిడీ చేసిండ్రు, ముంచిండ్రు. మరి కాంగ్రెస్ కూడా రేపు రేవంత్ రెడ్డి గారి పీసీసీ అయిపోవస్తుంది. అవును. దానికి ఎవరైతే బాగుంటుంది? జీవన్ రెడ్డి గారు ఉన్నారు. ఎవరైనా ఒకటే ఆ పార్టీకి. ఎందుకంటే డెవలప్మెంట్ లేనప్పుడు ఆ పార్టీకి ఎవరుంటేంది ఏముంటేంది. ఓకే సార్, థ్యాంక్ యూ. ఓకే, థ్యాంక్స్.